ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఎప్పుడైతే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందో అప్పుడు ఎవరు ఎటువైపు వెళ్తారు, ఇటువైపు నుంచి అటు వెళ్తారా, అటు నుంచి ఇటు వెళ్తారా అనేది చూడాలి. ఎవరైనా కావచ్చు అక్కడ మున్సిపల్ చైర్మన్. ప్రస్తుతానికైతే లీడ్ మాత్రం అక్కడ బీఆర్ఎస్ కనిపిస్తుంది. ఆ తర్వాత చూస్తే వనపర్తిలో 33లో చాలా స్పష్టమైన ఆధిక్యత కాంగ్రెస్ కనిపిస్తోంది. 33 అంటే అక్కడ 17 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. అక్కడ ఆ మ్యాజిక్ ఫిగర్ని కాంగ్రెస్ రీచ్ అయినట్టుగానే కనిపిస్తుంది. అయినా కూడా బీఆర్ఎస్ అక్కడ చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది. 10 నుంచి 12 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ పెబ్బేరులో 12 మొత్తం వార్డులు ఉంటే అక్కడ 7 మ్యాజిక్ ఫిగర్. కాంగ్రెస్ స్పష్టంగా 8 నుంచి 9 అంటే మ్యాజిక్ ఫిగర్ని దాటే అవకాశం కనిపిస్తోంది పెబ్బేరు. కొత్తకోటలో ఇక్కడ అనూహ్యంగా నేను ఇంతకుముందు చెప్పాను, కొన్ని చోట్ల బీజేపీ కూడా ఆధిక్యత ప్రదర్శించే అవకాశం కనిపిస్తోందని. ఆ కొత్తకోటలో కూడా ఇప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ ఆ కాంగ్రెస్కు 4-5 అండ్ బీఆర్ఎస్ 2 నుంచి 3 అయితే బీజేపీ 8 నుంచి 10 స్థానాలు. అంటే స్పష్టంగా మ్యాజిక్ ఫిగర్ని దాటే అవకాశం కూడా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ని చేరుకునే అవకాశం కనిపిస్తోంది. నెక్స్ట్ ఆత్మకూరు చూసినప్పుడు ఆత్మకూరులో కూడా బీజేపీ హవా కనిపిస్తోంది. ఆర్టీవీ సర్వేలో అక్కడ 10 స్థానాలు ఉన్నప్పుడు మ్యాజిక్ ఫిగర్ 6 అవుతుంది. ఆ 6 మ్యాజిక్ ఫిగర్ని బీజేపీ చేరుకునే అవకాశం కనిపిస్తుంది ఆర్టీవీ సర్వేలో. 5 నుంచి 6 దాదాపు అక్కడ వాళ్ళు ఈ సర్వే తర్వాత అయినా బీజేపీ ఏమాత్రమైనా గట్టిగా కృషి చేస్తే వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కొంత కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ వెనుకబడ్డ పరిస్థితి కనిపిస్తోంది. సచిన్, ఇంట్రెస్టింగ్. ఎస్, నెక్స్ట్ ప్లేట్ కోస్గిలో 16 స్థానాలు ఉంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 9 అవుతుంది. కాంగ్రెస్ మాత్రం చాలా స్పష్టంగా 11 నుంచి 12 స్థానాలంటే మ్యాజిక్ ఫిగర్ని చాలా స్పష్టంగా ఏమాత్రం డౌట్ లేకుండా దాటే అవకాశం ఉంది. నెక్స్ట్ మద్దూరులో 16 స్థానాలు ఉన్నప్పుడు 9 మ్యాజిక్ ఫిగర్. ఇక్కడ కూడా కాంగ్రెస్ తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇక్కడ మరోసారి చెప్పుకోవాలి సచిన్, మక్తల్కి వచ్చినప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్. మక్తల్ అనేది కొంచెం బీజేపీకి స్ట్రాంగ్ హోల్డ్గా మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇక్కడ కూడా మొత్తం 16 స్థానాలు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 9 అవుతుంది. అక్కడ కాంగ్రెస్ని బీఆర్ఎస్ని అధిగమించి బీజేపీ చాలా స్పష్టంగా 8 నుంచి 10 స్థానాలంటే మ్యాజిక్ ఫిగర్ని దాటి ఆ మక్తల్ని కూడా కైవసం చేసుకునే పరిస్థితి ఉంది బీజేపీ. ఇక కొల్లాపూర్లో 19 అంటే మ్యాజిక్ ఫిగర్ 10 అవుతుంది. ఇక్కడ అయితే కాంగ్రెస్ స్పష్టంగా ఆధిక్యత ప్రదర్శిస్తోంది. సచిన్, ఇంట్రెస్టింగ్గా ఈ సందర్భంలో నేను మన రిపోర్టర్ దగ్గరికి వెళ్ళే కన్నా ముందు I just want to convey sincere thanks to the people. సార్ ఇప్పటికే చాలామంది అండ్ ఎంత సంఖ్యలో చూసినా జస్ట్ వాంట్ టు షో బికాజ్ మీరు ఉన్నారు కాబట్టి లక్షలాది మంది ప్రజలు ఈ లైవ్ని చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం వేలాది మంది ఈ పోల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దట్ షోస్ అంటే ఆర్టీవీని ఏ స్థాయిలో అక్కడ చేర్చుకున్నారు తెలుగు ప్రజలు అనేది. సో ఇక్కడ ఎటువంటి సినారియో వచ్చినా కూడా మరి ముఖ్యంగా ఎలక్షన్స్ అంటే ఆర్టీవీ సర్వే, ఆర్టీవీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడుతుంది, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటుంది, వాళ్ళ అభిప్రాయాన్ని రిప్లికేట్ చేస్తుంది. నాట్ అ పొలిటికల్ పార్టీ, ఏ పొలిటికల్ పార్టీకి కొమ్ము కాయదు. ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయాన్ని మాత్రమే రెప్లికేట్ చేస్తుంది అనేది క్లియర్ కట్గా ప్రజలు విశ్వసించారు. కాబట్టి ఈరోజు ఇంత సంఖ్యలో ఆర్టీవీని ఆదరించడం జరుగుతోంది. అందుకే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాం. గ్రౌండ్ లెవెల్ నుంచి అనాలిసిస్ని ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. నేరుగా మరి రిపోర్టర్ దగ్గరికి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మహబూబ్ నగర్ నుంచి అప్డేట్స్ అందించేందుకు శివాజీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివాజీ, ప్రస్తుతం మహబూబ్ నగర్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అండ్ ఈ లాస్ట్ మూమెంట్లో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే అక్కడ ఏమైనా అందుకని ప్రలోభాల పర్వం మొదలైతే కనుక ఈరోజు బహుశా ఎలక్షన్స్ ముందు రోజు కాస్త ప్రలోభాల పర్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం ఏమైనా కనిపిస్తుందా? ప్రస్తుతం ఇప్పుడు ప్రలోభ విషయం పక్కన పెడితే కనుక ఇప్పుడు కొన్ని సినారియోలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 18 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలకు ప్రక్రియకు సంబంధించినటువంటి రేపు జరిగినటువంటి పోలింగ్ ఎత్తుతూ దానికి సర్వం సిద్ధం చేశారని చెప్పొచ్చు. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకొని చెప్పొచ్చు. ఇక్కడ నుంచే కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే కొడంగల్ కాన్స్టిట్యూన్సీ నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిర్వహణ చేసినటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు ఇక్కడ నుంచి కూడా రాష్ట్ర మంత్రులు ఇద్దరు కూడా కాంగ్రెస్ మంత్రులు ఇక్కడ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించడం చెప్పొచ్చు. అటు 13 సంబంధించినటువంటి ఈ యొక్క 18 మున్సిపాలిటీల్లో కూడా ఒక రకంగా కాంగ్రెస్ 12 స్థానాలకు వరకు కూడా 12 మున్సిపాలిటీలని కైవసం చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ప్రచారాలను కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికే గత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి ప్రత్యేకంగా నిధులు తేవడం, అదేవిధంగా ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి తీసుకురావడము, మరోవైపు కూడా ఇటు కాలేజీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్, తర్వాత హాస్పిటల్ కి సంబంధించినటువంటి భవనాన్ని శాంక్షన్ చేయడము, అదేవిధంగా 600 కోట్లకు పైగా నిధులను కేటాయించి అండర్ డ్రైనేజ్ పనులకు ఏవైతున్నాయో వాటికి కేటాయించడం అనేది కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చర్చ కొనసాగింది. ఇదే విషయాన్ని కూడా గ్రౌండ్ లెవెల్లోకి కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా బలంగా తీసుకెళ్లారని మనం చెప్పొచ్చు. మరోవైపు కూడా అటు బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో చేసినటువంటి పథకాలని ప్రజల లోపలికి తీసుకుపోయినప్పటికీ కూడా పూర్తిగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఇందిరమ్మ ఇల్లు విషయంలో కావచ్చు, ఇటు ముమ్మరంగా ఇంటింటికి డోర్ టు డోర్ కూడా ప్రతి మంత్రి, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ జిల్లాను రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తింపించాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలందరూ కూడా తీసుకున్నారు. ఆ దిశలోనే కూడా వీళ్ళందరూ కూడా ప్రచారం చేసినటువంటి ప్రచారాలు కూడా కొనసాగిన పరిస్థితి. బీఆర్ఎస్ ఒక రకంగా తమ ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజల దగ్గరికి తీసుకుపోవాలనే ప్రయత్నం కూడా చేసినప్పటికీ కూడా ప్రజలు ఏమాత్రము కూడా వాటిని కూడా రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందా లేదనేది రేపు పోలింగ్ తర్వాత తెలిసేటువంటి పరిస్థితి. మరోవైపు కూడా ఇక్కడ 14 నియోజకవర్గాలలో 12 సంబంధించినటువంటి ఏదైతే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా 2 నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. మొత్తము ఉమ్మడి జిల్లాలో ఒకటి ఎంపీ స్థానము కాంగ్రెస్ అయితే, ముఖ్యంగా మహబూబ్ నగర్ స్థానము బీజేపీ నుంచి డీకే అరుణ పోటీ చేసి గెలిచారు. అయితే ఇక్కడ ఈ యొక్క మహబూబ్ నగర్ స్థానాన్ని గతంలో ఎంపీ ఎన్నికల్లో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎంపీ డీకే అరుణ అతి తక్కువ స్వల్ప మెజార్టీతో గెలుపొందింది. దీన్ని జాతీయ ఉపాధ్యక్షులుగా ఉంటూ మహబూబ్ నగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వచ్చిన మహబూబ్ నగర్ స్థానాన్ని బీజేపీ కూడా చాలా వాళ్ళ యొక్క కంచుకోటగా మార్చుకొని అటు కొన్ని స్థానాలైనా దక్కించుకోవాలి, బీజేపీ అస్తిత్వాన్ని పోగొట్టడానికి గట్టి ప్రయత్నం చేశారు. ఆ దిశగానే మహబూబ్ నగర్ లో గత స్థానాలు ఏవైతే ఉన్నాయో అటు మక్తల్ స్థానం కావచ్చు, ఇటు ఆమనగల్ స్థానం కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆత్మకూరు, కొత్తకోట స్థానాల వైపు కూడా అటు బీజేపీ పాగా వేయాలని చెప్పేసి చైర్మన్ స్థానాలని దక్కించుకోవాలని చాలా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తుంది. వాటి దిశగా కూడా ఓటర్లని కలిసే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ కేంద్రం నుంచి తెచ్చినటువంటి నిధులే మున్సిపాలిటీలకు ఎక్కువ నిధులు వస్తాయి, కేంద్రం ఇస్తేనే రాష్ట్రం యొక్క అభివృద్ధి చేస్తారని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ యొక్క హయాంలో జరుగుతుందని చెప్పేసి అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజల లోపలికి తీసుకుపోయే ప్రయత్నం అయితే బలంగా చేస్తుంది. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి ముందంజలో కాంగ్రెస్ ఉందని చెప్పుకోవచ్చు. 12 మున్సిపాలిటీలను కైవసం చేసుకొని ముఖ్యమంత్రికి మహబూబ్ నగర్ జిల్లాని కానుకగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా యోజన చేశారు. దాని దగ్గర కూడా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు బీఆర్ఎస్ వైపు చూసినట్టయితే గతంలో ఒక్కడే ఒంటరిగా తానే నడిపించినటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నిటిని కూడా అటు మున్సిపాలిటీలను ఇటు కార్పొరేషన్ వైపుగా ప్రచారం చేశారు. అనుకున్నటువంటి స్థాయిలో ఆ ప్రచారాలు పెద్ద నేతలు అయితే బీఆర్ఎస్ తరపు నుంచి రాకపోయినప్పటికీ కూడా తన యొక్క మున్సిపాలిటీలను గెలిపించుకోవాలనే ప్రయత్నం అయితే కొనసాగింది. మరోవైపు కూడా బీజేపీ కూడా తమ యొక్క మెరుగుపరుచుకునేందుకు కూడా తమ యొక్క స్థానాలను ఇంకా అధిక స్థానాలను మెరుగుపరుచుకొని ఇక్కడ పాలమూరులో బీజేపీ అడ్డగా మార్చాలనేటువంటి ప్రయత్నాలు అయితే దా దిశలోనే కూడా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సింహాన్ని కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తీసుకొచ్చారు. కేంద్రం నిధులు, కేంద్రం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, డ్రైనేజీ పనులకు సంబంధించిన నిధుల విషయంలో కూడా బీజేపీ యొక్క అస్త్రాలుగా మార్చుకొని గ్రౌండ్ లెవెల్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. సచిన్. రైట్ శివాజీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే అది మహబూబ్ నగర్లో ఉన్న పరిస్థితి.